ఏడిచాడు గోపరాజు గారు. నన్ను కొట్టించినటువంటి తానీషాకి దర్శనమిచ్చావు, నాకు దర్శనం ఇవ్వలేదు, ఎందుచేత అని. దానికి ఒక కారణం ఉంది. వెనకటి జన్మలో తానీషా గొప్ప శివభక్తుడు. పరమశివభక్తుడైనటువంటి తానీషా ఒక నియమం చేసుకున్నాడు. 365 రోజుల పాటు శివలింగానికి రుద్రాభిషేకం చేస్తాను, నియమం తప్పకుండా అభిషేకం చేస్తా, 365 రోజులు పూర్తవగానే నాకు శివదర్శనం కలగాలి అని. 365 రోజులు లెక్క పెట్టుకోవడంలో తప్పు చేసి 364 రోజులే అభిషేకం చేసి నాకు శివదర్శనం అవ్వలేదన్న కోపంతో శివలింగాన్ని బద్దలగొట్టాడు. బద్దలగొడితే పరమేశ్వరుడి యొక్క వాక్కు వినపడింది. నువ్వే పెట్టుకున్నటువంటి నియమాన్ని నువ్వు పూర్తి చెయ్యలేదు, 365 రోజులు అభిషేకం చేస్తానన్నావు, 364 రోజులే చేశావు. ఒకరోజు తక్కువ చేసి పూర్తి చెయ్యకుండా నేను దర్శనం ఇవ్వడానికి అవకాశం ఇవ్వకుండా శివలింగాన్ని బద్దలు కొట్టావు. కాబట్టి ఈ జన్మలో నువ్వు చేసినటువంటి భక్తితో కూడిన 364 రోజుల అభిషేకానికి ఫలితంగా వచ్చే జన్మలో నన్నే రామచంద్రమూర్తిగా దర్శనం పొందుతావు. కానీ 365 రోజులు పూర్తవ్వకుండా శివలింగాన్ని బద్దల కొట్టినటువంటి కారణం చేత వేద ధర్మాన్ని అంగీకరించినటువంటి మహమ్మదీయుడిగా జన్మిస్తామన్నారు. అందుకే మహమ్మదీయుడిగా జన్మించినటువంటి తానీషా ప్రభువు గత జన్మలో చేసినటువంటి శివాభిషేకం యొక్క ఫలితంగా ఈ జన్మలో 365 రోజులు శివాభిషేకం చెయ్యని కారణం చేత ఆ శివుడిచ్చిన వరం మేరకి రాముని యొక్క దర్శనాన్ని ముందు పొందాడు రామదాసు గారి కన్నా.